దివ్యాంగ పెన్షన్లు తీసుకునేటువంటి దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల విషయమై 2 ఆప్షన్లను ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుందండి. దీంతో ఎప్పటి నుంచో పింఛన్లు తీసుకోవడం కోసం కష్టపడుతున్న దివ్యాంగుల కష్టాలైతే తీరనున్నాయి. ఆ 2 ఆప్షన్ల గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు, ఉద్యోగం సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దివ్యాంగులైనా వృద్ధులైనా 2 నెలలు తీసుకున్నట్లయితే 3వ నెలలో పింఛను ఒకేసారి తీసుకునే విధానం అయితే ఉండేది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు చేస్తూ ఏ నెల పెన్షన్ ని ఆ నెలే తీసుకునే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఒక నెల పెన్షన్ తీసుకోకుంటే ఆ పెన్షన్ మరుసటి నెలలో ఇచ్చేవారు కాదు. దీంతో ఎక్కడెక్కడో చదువుల కోసమో పనుల కోసమో వలసపోయినటువంటి వృద్ధులు, దివ్యాంగులు ఈ మేరకు ఎక్కడున్నా 1వ తేదీనే సొంత గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వృద్ధుల, దివ్యాంగుల కష్టాలను గుర్తించి ఈ మేరకు వీరి కష్టాలను తొలగిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే సచివాలయాల ద్వారా వృద్ధులకి తమ పెన్షన్ ఎక్కడున్నారో అక్కడే తీసుకునేటట్టు మార్పు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా, తాజాగా దివ్యాంగులకు కూడా తమ పెన్షన్ వారు ఎక్కడున్నారో ఆ గ్రామ సచివాలయం ద్వారా తీసుకునే వెసులుబాటును అయితే కల్పిస్తుంది. అంతేకాదు, ఒకవేళ దివ్యాంగులు కోరుకున్నట్లయితే నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ఈ పింఛన్ సొమ్మును 1వ తేదీన జమ చేసే విధంగా కూడా ఇక్కడ ఆప్షన్ తీసుకురావడం అనేది జరిగింది. చాలా మంది పనుల నిమిత్తం ఇతర గ్రామాలకు వలసపోయి ఉంటారు. మరికొందరు చదువుల నిమిత్తం ఇతర వసతి గృహాల్లోనూ, కాలేజీల్లో చదువు కోసమో వేరే చోట్లకైతే వెళ్ళి ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు తప్పనిసరిగా 1వ తేదీ వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి ఉండగా, తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే, చదువుకునేటువంటి దివ్యాంగ విద్యార్థులు వారు గనక తమకు బ్యాంకు ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ కావాలి అని కోరుకున్నట్లయితే అలాంటి వారికి 1వ తేదీన గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే ఈ పెన్షన్ సొమ్ము జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఈ మేరకు ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఈ బాధ్యతను ఆయా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకైతే అప్పగించిందండి. దీంతో సచివాలయ ఉద్యోగులు ఇలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారు కోరుకున్నట్లయితే ఈ ఆప్షన్ మేరకు వారికి నేరుగా బ్యాంకు ఖాతాలోనే ఈ పెన్షన్ సొమ్ము జమ అయ్యేటట్టు సర్వే చేస్తూ ఈ మేరకు కోరుకున్న వారికి ఆప్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. దీంతో వలసపోయినటువంటి దివ్యాంగులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత సచివాలయానికి వెళ్ళి తాము ఇక్కడే ఉన్నామని, ఇక్కడే పెన్షన్ తీసుకుంటున్నామని, వారు ప్రస్తుతం ఏ గ్రామంలో తీసుకుంటున్నారో ఆ గ్రామ సచివాలయం వివరాలను తెలియజేసినట్లయితే ఆ యొక్క దివ్యాంగుల పెన్షన్ని ఇప్పుడు ఉన్నటువంటి గ్రామానికి మార్చడం జరుగుతుంది. అలాగే చదువుకు నిమిత్తం ఇతర రాష్ట్రాలకు, ఇతర దూర ప్రాంతాలకు వలస వెళ్ళిన దివ్యాంగ విద్యార్థులకు వారు కోరుకున్నట్లయితే వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతి నెల ఈ పెన్షన్ సొమ్ము జమ చేసే విధానాన్ని అయితే ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొచ్చిన నేపథ్యంలో ఎక్కడున్నా ప్రతి నెల 1వ తేదీనే సొంత గ్రామానికి వచ్చే బాధనైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తప్పించిందండి. దీనికి సంబంధించి కూడా మనకు తాజా వార్తలు అయితే వివిధ వార్తాపత్రికల్లో రావడం జరిగింది. గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాలు, వసతి గృహాల్లో ఉంటున్న దివ్యాంగ లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నాం. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తాం. అనంతరం నేరుగా డీబీటీ ద్వారా ఖాతాల్లో నగదు జమ కానుంది. సచివాలయ పరిధిలో కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాల్లో ప్రతి నెల 50 నుంచి 80 మంది వరకు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విధానం ఎంతో మేలు అంటూ ఇక్కడ డిఆర్డిఏ అధికారులు కూడా మనకు తెలియజేస్తున్నారండి. ఇప్పటికే ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వలసపోయిన దివ్యాంగులైనా తమ సచివాలయాన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు మీరు అక్టోబర్ 1వ తేదీనే పెన్షన్ తీసుకోవడం కోసం మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు డీబీటీ ద్వారా పెన్షన్ పొందాలి అనుకుంటున్న విషయాన్ని తెలియజేయండి. మీరు ఎక్కడ చదువుకుంటున్నారు తదితర వివరాలను అధికారులకు తెలియజేసి మీరు మీ పెన్షన్ని డీబీటీ విధానానికి మార్చుకోండి. ఆ తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి మీకు డీబీటీ ద్వారా అయితే పెన్షన్ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని దివ్యాంగులు గుర్తించుకొని మీ పెన్షన్ని మీ సచివాలయాలకు లేదా బ్యాంక్ అకౌంట్కు మార్చుకొని డీబీటీ ద్వారా లబ్ధి పొందండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.